Hi, hello, namaste. Welcome to my channel. This is Sharon. Friends, last time మీకు ఆల్రెడీ ఫిష్ టనల్ ఎగ్జిబిషన్ మీకు చూపించాము. సేమ్ వైజాగ్ లో అదే రీతిగా అంతకన్నా ఎక్కువ హంగులతో మళ్ళీ మన వైజాగ్ లోని మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ మళ్ళీ పెట్టారండి. సో ఈ ఎగ్జిబిషన్ మేము వచ్చాము మా కళ్ళతో మీకు చూపిద్దామని. సో తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మన పాత ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, ఎవరైనా చూడకపోయినట్లయితే ఆ వీడియోస్ కూడా మీరు ఒకసారి వెళ్ళి చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా రకాల ఫిష్లు ఉన్నాయి, అలాగే పక్షులు ఉన్నాయి, ఇంకా ఇక్కడ స్నేక్స్ కూడా ఈసారి పెట్టారు. సో లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకా చాలా ఎక్కువ బాగుంది. సో వీడియో అంతా స్కిప్ చేయకుండా. హలో ఆల్, మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ ఇది విశాఖపట్నంలోని ఏయూ గ్రౌండ్స్ బీచ్ రోడ్ ఆపోజిట్ ఉంటుందండి. సో లాస్ట్ ఇయర్ జరిగిన ప్రదేశంలోనే ఈ ఇయర్ కూడా మళ్ళీ మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేశారు. మార్నింగ్ 11 AM నుంచి నైట్ 10 PM వరకు ఈ ఎగ్జిబిషన్ అనేది ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఫిష్ షేప్ లో ఉంది, చాలా బాగుంది, చూడడానికి అట్రాక్టివ్ గా ఉంది. అయితే ఇక్కడ బయట క్యామిల్ హార్స్ కూడా ఉంది. దీని మీద రైడ్ చేయాలి అంటే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. చూపిస్తున్నాం కదా మీకు, ఆ చివరి నుంచి ఇక్కడ వరకు తీసుకొస్తారండి. క్యామిల్ అయినా హార్స్ అయినా కూడా 100 రూపీస్ తీసుకుంటారు. ఇంకా టికెట్ విషయానికి వస్తే పెద్దవాళ్ళకైతే 150 రూపీస్, చిన్నపిల్లలకైతే 3 years లోపు వాళ్ళకైతే టికెట్ లేదు, 3 years దాటిన వాళ్ళకైతే 120 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్కి అయితే 150 రూపీస్ వర్త్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లోపలైతే చాలా రకాల బర్డ్స్ ఉన్నాయి, ఫిష్ టన్నల్ ఉంది, రకరకాల ఫిషెస్ ఉన్నాయండి. సో ఒక మినీ జూలా ఈసారి పెట్టారు. ఒక చిన్న సైజు జూ ఉందన్నమాట లోపలికి ఈ విధంగా ఎంట్రీ ఉంటుందండి. మీకు చూపిస్తున్న గేట్ ఉంది కదా, అది ఎగ్జిట్ అనమాట. సో లోపలైతే చాలా స్పేషియస్గా ఉంటుంది, మనందరికీ తెలిసిందే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా మంది విజిట్ చేశారు. ఫస్ట్ ఫిష్ అక్వేరియంస్ వస్తాయండి, ఇదంతా కూడా సెంట్రల్ ఏసీ అనమాట. సో ఏసీ కూడా చాలా చక్కగా ఉంది, చల్లగా ఉంది. లోపలంతా కూడా ఫిషెస్ని ఈ విధంగా ఏర్పాటు చేశారు. దాదాపుగా 150 రకాల ఫిషెస్ అనేది ఈసారి ఈ ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. నెంబర్ ఆఫ్ ఫిషెస్ అన్నీ ఉన్నాయండి, కలర్స్ చూడండి, చాలా చక్కగా జనాలందరినీ కూడా ఈ ఫిషెస్ మంచిగా అట్రాక్ట్ చేశాయి ఈసారి మాత్రం ఈ మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్లో. ఈ ఎగ్జిబిషన్ సంక్రాంతికి ఓపెన్ అయింది, ఇంకా ఎగ్జిబిషన్ చాలా డేస్ ఉంటుందండి. సో పిల్లల్ని తీసుకొని చక్కగా ఫ్యామిలీతో కలిసి వెళ్ళి ఈ ఎగ్జిబిషన్ హ్యాపీగా చూడొచ్చు. అండర్ వాటర్ టన్నల్ ఫిషెస్ని ఇలా చూడటం సింగపూర్, మలేషియా, దుబాయ్లో అయ్యేది. ఇప్పుడు మన ఇండియాలో కూడా ఈ విధంగా అండర్ వాటర్ టనల్ని ఎగ్జిబిషన్స్లో ఇలా ఏర్పాటు చేస్తున్నారు. సో తప్పకుండా ఎవరు కూడా మిస్ కాకుండా ఈ ఎక్స్పీరియన్స్ని కూడా మీరు ఒక్కసారి ట్రై చేయండి. చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఫారిన్ కంట్రీసే వెళ్ళి చూడలేం కదా. సో ఈ చిన్న అండర్ వాటర్ టనల్ కూడా మనం ఈ విధంగా ఎక్స్పీరియన్స్ చేసి ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. ఈసారి అయితే మాత్రం చాలా బాగుంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. మంచి ఫిషెస్ ఉన్నాయి. ఈసారి వైజాగ్లో పెట్టిన మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ అయితే మాత్రం అంతర్జాతీయంగా అన్ని రకాల చేపలు, యానిమల్స్ తీసుకొచ్చారు కాబట్టి సో ఇదంతా ఒక టీమ్గా ఫామ్ అయ్యి మన వైజాగ్లోని ఈ ఎగ్జిబిషన్ని పెట్టారు. ఈసారి అయితే ఫిషెస్ నేమ్ని అక్కడ మెన్షన్ చేయలేదండి, ఎందుకంటే లాస్ట్ టైం కన్నా ఈసారి చాలా రకాల చేపలు అక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి అన్ని పేర్లు అక్కడ పెట్టడం కుదరదు కాబట్టి సో ఈసారి కొన్ని ముఖ్యమైనవి, ఇప్పుడు స్నేక్ ఫిష్ లాంటివి వచ్చినప్పుడు మాత్రమే అక్కడ జస్ట్ మెన్షన్ చేశారు. సో చేపలన్నీ కూడా మీరు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా అందంగా ఉంటాయి. చూడండి, ఇంకా మనం టనల్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము, దగ్గరికి వచ్చేసాం. ఇంకా మనం చేపలని, మీకు తెలుసో లేదో అండి, చేపలని దగ్గర నుంచి అలా చూడటం వల్ల డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తుంటారు మనం ఇంట్లో కూడా ఫిషెస్ని పెంచుకోవడం, ఫిషెస్ అక్వేరియంస్ని మనం మెయింటైన్ చేయడం అనేది చాలా హెల్త్కి కూడా మంచిది. ఎందుకంటే బీపీ అనేది కంట్రోల్ అవుతుందటండి. చేపలని ఒక 10-15 మినిట్స్ అలా దీక్షగా చూడటం వలన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని, అలాగే బీపీ కూడా కంట్రోల్ అవుతుందని డాక్టర్స్ కూడా చాలా వరకు సజెస్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ చూడండి, మన టన్నల్ ఎంత అందంగా ఉందో, చాలా అందంగా ఉన్నాయండి ఈ ఫిషెస్ అన్నీ కూడా. ప్రెజెంట్ విశాఖపట్నం వచ్చిన టూరిస్టులందరినీ కూడా ఈ ఎగ్జిబిషన్ చాలా చక్కగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ నెక్స్ట్ రాబోయే సమ్మర్ సీజన్లో కూడా చక్కగా ఫ్యామిలీస్తో వెళ్ళి
పిల్లల్ని తీసుకువెళ్ళి ఈ ఎగ్జిబిషన్ చూపించండి. తప్పకుండా పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ సమ్మర్లో ఒక చల్లగా ఉండే ప్రదేశంలో ఈ ఫిషెస్ని చూస్తుంటే వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఫీలింగ్ అనమాట. ఈ ఎగ్జిబిషన్ మార్నింగ్ 11 o'clockకి ఓపెన్ అవుతుందండి. చూస్తున్నారు కదా, పైన వర్క్ చేసుకుంటున్నారు. వాటికి వాటర్ అంతా కూడా పైపుల ద్వారా పెట్టారు. మీకు ఆల్రెడీ వీడియో షూట్ చేసి మీకు అది కూడా చూపించాను, వాటర్ ఎలా పడుతుంది ఆ టన్నల్స్లోకి. ఎందుకంటే పాడైపోయిన వాటర్ అంతా మళ్ళీ కూడా అది రీఫిల్టర్ అయిపోతుంది అనమాట. సో ఎందుకంటే వాటర్ ఆటోమేటిక్గా ఆ ఫుడ్ అంతా వేస్తుంటారు. సో వేస్టేజ్ అంతా కూడా వాటర్లో ఉండిపోకుండా సో ఫిల్టరైజేషన్ కూడా అయిపోతుంది, అదే వాటర్ అనమాట. చూస్తున్నారు కదా, మీకు ఆల్రెడీ వీడియో షూట్ చేసి మీకు చూపించాను. ఎందుకంటే ఎలా వాటర్ వస్తుంది అనేది కూడా చాలా క్లియర్గా మీకు చూపించాము. సో 11 o'clockకి అయితే స్టార్టింగ్ అవుతుంది. కాకపోతే మీరు ఏదైనా అంటే వెళ్ళవలసిన 11 o'clockకి వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఏదైనా అంతా స్టార్ట్ అయ్యేసరికి 2 o'clockకి ఆ టైం కల్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని షాప్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు కూడా వర్క్ చేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నీ ఓపెన్ చేయాలి అంటే మాత్రం, ఎందుకంటే ఇంకా ఎగ్జిబిషన్లోని రైడ్స్ ఉన్నాయి, అలానే ఇంకా షాప్స్ కూడా ఉంటాయి కదా, అవన్నీ ఓపెన్ అయ్యేసరికి ఏదైనా దాదాపుగా 2 ఆ సమయం అవుతుంది. చూడండి చక్కగా ఫిషెస్ అన్నీ కూడా. మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేక మందికి షేర్ అవుతుందండి. అనేక మంది కూడా మన వీడియో చూడాలి కదా, చూడాలి. మన వీడియో చూసిన వాళ్ళు ఆ మెరైన్ పార్క్ కూడా ఎగ్జిబిషన్ కూడా వెళ్ళి చూడాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారా స్నేక్ ఫిష్ని, ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఒకసారి కెమెరా జూమ్ చేసి చూపిస్తున్నాము, చాలా భయంకరంగా ఉంది కదా. రాబోయే సమ్మర్లో ఈ ఎగ్జిబిషన్ ఖచ్చితంగా క్లిక్ అవుతుందండి. ఎందుకంటే ఎండాకాలంలో చల్లని ప్రదేశంలో ఈ చేపల్ని చూస్తుంటే సూపర్ ఉంటుందన్నమాట. ఇంకా మన ఫిషెస్ అన్నీ కూడా అయిపోతున్నాయి. సో మీరు కూడా ఖచ్చితంగా ఫిషెస్ అన్నీ చూసారు కదా, చూసినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మనం మినీ జూకి వెళ్ళిపోతున్నాం. ఫిషెస్ అన్నీ ఇంకా అయిపోయినాయండి. చక్కగా పక్షుల్ని చూడటానికి ఇంకా మనం వెళ్తున్నాము. ఆ ప్లేస్ అంతా కూడా ఇంకా పనులు చేసుకుంటున్నారు. మేబీ ఇంకా కమింగ్ డేస్లో ఇంకా కూడా పెట్టొచ్చేమో రైడ్స్ ఎక్స్ట్రాగా కూడా, ఎందుకంటే సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. చూస్తున్నారా రకరకాల వింత పక్షులు, వింత జంతువులు, అవన్నీ కూడా రకరకాల దేశాల నుంచి మన ఇప్పుడు విశాఖపట్నం తీసుకొచ్చారు. చూస్తున్నారా అవి స్నేక్స్ ఎలా ఒంటి మీద వేస్తున్నారో, అది ఫ్రీగానే వేస్తున్నారండి. ఎవరు భయం లేదు అనుకున్న వాళ్ళు ఆ స్నేక్స్ని మెడల్లోని చేతికి వేసుకుంటున్నారు, ఆ బాక్సెస్లో పెడుతున్నారు. చూస్తున్నారా, కాకపోతే స్నేక్స్ అయితే చిన్నపిల్లలే, పర్వాలేదు, భయం లేదు. ధైర్యం ఉన్నోళ్ళు చక్కగా వేసుకోవచ్చు. రకరకాల బర్డ్స్ ఉన్నాయండి, పెద్ద బర్డ్స్ ఉన్నాయి, చిన్న ఉన్నాయి, జంట పక్షులు ఉన్నాయి, రకరకాల డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి పక్షులు కూడానా. ఇక్కడైతే కుందేళ్ళు ఉన్నాయండి, అగోరా కుందేళ్ళట. ఎంత బాగున్నాయంటే ఈ ర్యాబిట్స్ చూడటానికి, అంత చప్పీగా, అంత ప్రిటీగా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట.
ఇంకా ఈ ఆస్ట్రిచ్లు అయితే వచ్చిన వాళ్ళని పోయిన వాళ్ళని ఒక్కలా పలకరించేస్తున్నాయి. ఆస్ట్రిచ్ కంగారు పడిపోయి అందరినీ చూసేస్తున్నాయి. ఇటు అటు తిరుగుతున్నాయి. 2 ఆస్ట్రిచ్లు కూడా భలే ఎంటర్టైన్ చేస్తున్నాయి. వచ్చిన జనాలు అందరూ కూడా ఈ ఆస్ట్రిచ్లు చూసి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి ఫోటోలు తీసేసుకుంటున్నారు. ఇంకా వచ్చేసాం మనం. ఇంకా ఎగ్జిబిషన్ అంటే ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే తయారైన ఐటమ్స్, స్పెట్స్, జ్యువెలరీ, ఇంకా కోంబులు, పెన్నులు, రకరకాల ఇంకా ఎగ్జిబిషన్ అంటే మనకు తెలియదే ఉంది. హ్యాండ్ బ్యాగ్స్, రకరకాల ఐటమ్స్ ఇవి కూడా చాలా మాల్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. మేమైతే ఈవినింగ్ టైం మేము వెళ్ళామన్నమాట ఈ ఎగ్జిబిషన్కి. ఎందుకంటే అన్నీ ప్రాపర్గా ఓపెన్ అవుతాయి కాబట్టి. ఇంకా మేము రైడ్స్ కూడా ఆడాలనుకుంటున్నాము. సో ఇంకా మేము అందుకే ఈవినింగ్ వెళ్ళామండి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా చాలా మోడల్స్ ఉన్నాయండి. కాస్ట్ అంటారా ఇంకా నార్మలే, ఎక్కువ ఉన్న ధర ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉన్న ధర తక్కువ ఉంటుంది. సో హ్యాండ్ బ్యాగ్స్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఇంకా మన ఇష్టం అనమాట. ఇంకా నేనైతే మాత్రం ఎగ్జిబిషన్కి వెళ్ళాక షుగర్ క్యాండీ తినకుండా ఎలా ఉంటాను. నాకు షుగర్ క్యాండీ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి. సో షుగర్ క్యాండీ చేయించుకుంటున్నాము, అలాగే వీడియో కూడా షూట్ చేసామండి. సో ఎగ్జిబిషన్లో నడుస్తూ షుగర్ క్యాండీ తింటూ అలా నడుస్తూ ఎగ్జిబిషన్ చూస్తే ఆ ఫీల్ చాలా చాలా బాగుంటుంది. నాకు అలవాటు. ఈసారి రైడ్స్ కూడా చాలా చక్కగా పెట్టారు. ఎప్పటి మీద ఎక్కువ పెట్టారనమాట. చిన్నపిల్లలకి ఎక్కువగానే ఉన్నాయి మోడల్స్, ఇంకా పెద్దవాళ్ళకి కూడా చాలా ఎక్కువగానే పెట్టారండి. కాకపోతే కాస్ట్లు అయితే రైడ్ కాస్ట్ మినిమం 80 రూపీస్, 100 రూపీస్. మనకు తెలిసిందే కదా, చిన్నపిల్లలు చిన్న చిన్న రైడ్స్కి ఏదో 50 రూపీస్, కానీ దాదాపుగా ఏదైనా 80, 100 అండి ఏ రైడ్ అయినా కూడా. కాకపోతే రైడ్స్ అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఆడాలి అనుకున్నాను, తప్పదు, ఆడటమే కదా అంటారు. ఇంకా పెడుతున్నారు, చూస్తున్నారు కదా. ఇంకా అవన్నీ కూడా పెట్టుకున్న సామాన్లు అవన్నీ మేబీ కమింగ్ డేస్లో నేను ఇందాక కూడా మీతో అన్నాను కదా, మేబీ ఇంకా పెట్టచ్చు. ఇంకొక కొద్దిగానే ఇంకొక 2-3 రైడ్స్ అని ఎక్స్ట్రాగా మేబీ పెడతారేమో నేను అనుకుంటున్నాను. ఇది కూడా 100 రూపీస్ అటండి. జస్ట్ చిన్నపిల్లలు ఎక్కించి తిప్పుతారట. ఆ తిప్పిది కూడా 100 రూపీస్ రైడ్ అని అంటున్నారు. మేము ఆ పెద్దది రైల్వే ట్రాక్ మీద వెళ్తుంది కదా, స్నేక్లా ఉంటుంది కదండి. సో అదైతే ఎక్కాము, అందుకే అక్కడ టికెట్ తీసుకుంటున్నాను. ఇంకా ఈ సెల్ఫీ స్టిక్కి ఫోన్ పెట్టి చేస్తారు కదా, ఇంకా అది అలా రొటేట్ అవుతూ ఉంటుంది. మేము ఇంకా యూట్యూబర్స్ అంటే తప్పదు కదా, మేము ఇంకా అక్కడ రీల్స్ చేసుకుంటున్నాను. ఇంకా ఇన్స్టాకి రీల్స్ కావాలని అక్కడ బాగుంది. అది 100 రూపీస్ అటండి. అది జస్ట్ ఒక సాంగ్ ప్లే చేస్తున్నారు అక్కడ మన ఫోన్ ఇస్తే ఆ రింగ్ లైట్లో పెడుతున్నారు. అది పెట్టిన తర్వాత అక్కడ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంక ఇవన్నీ గేమ్స్ చూస్తున్నారు కదా. ఫుడ్ స్టాల్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఎవరైనా చూడకపోయినట్లయితే తప్పకుండా ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. సరికొత్త వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బాయ్.